మార్నింగ్ గాయ్స్. ఈరోజు వీకెండ్, సో లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఏది లేదన్నమాట. సో అందుకే కొంచెం ఎక్కువసేపు పడుకున్నాము. సో ఈరోజు 8కి లేచా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మనం అవకాడో టోస్ట్ చేసుకొని తర్వాత నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఉంది. సో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను. రేపు అత్తమ్మ దగ్గరికి వెళ్తున్నాము. సో అలా మళ్ళీ సండే నైట్ అలా ఇంటికి వస్తాము. వీడియో షూట్ చేస్తానో లేదో తెలీదు. మేబీ ఉంటే చిన్న చిన్న క్లిప్స్ అలా పెడతాను. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే. బేసిక్‌గా నేను సాటర్‌డే, సండే అయితే కంప్లీట్ రెస్ట్ అన్నమాట. అంటే నాకు వర్క్ రిలేటెడ్ ఏమన్నా ఎడిటింగ్ ఇవన్నీ ఉంటే చేసుకుంటాను. కాకపోతే యోగా, ఫిజికల్ యాక్టివిటీస్‌లో యోగా అయితే చేయను. నార్మల్‌గా షటిల్ గానీ, వాకింగ్ గానీ ఇది చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు అది కూడా చేయను. వీకెండ్స్ అంటే కంప్లీట్‌గా ఇంకా నాకు నచ్చినట్టు, ఇష్టం ఉన్నట్టు అన్నమాట. ప్రాపర్ టైమింగ్ లేకుండా ఉంటుంది. కాకపోతే ఈసారి నాకు వీక్ డేస్‌లో కొన్ని వర్క్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి వీక్ డేస్‌లో చేయలేను కాబట్టి నేను వీకెండ్స్‌లో చేస్తున్నాను. బై ది వే అలానే నేను ఈరోజు బయటికెళ్ళి కొంచెం తిరగడము, ఇంకా ఫుడ్ ఇష్టం ఉంది తినడం ఇదన్నీ ఉంటుంది కాబట్టి కొంచెం మైండ్ సెట్ చేసుకోవడానికి కూడా నాకు యోగా అనేది యూజ్ అవుతుంది. సో దీని పేరు వచ్చేసి హాలాసనం. నేను డైలీ చేస్తున్నాను కాబట్టి దేని గురించి చెప్పట్లేదు కదా. ఈసారి అట్లీస్ట్ మీకు నేమ్స్ అయినా చెప్తాను. ఫస్ట్ నేను చేసింది సర్వాంగాసనం, తర్వాత హాలాసనం. దీన్ని మత్స్యాసనం అంటారంట. ఫిష్ పోజ్ అన్నమాట. సో అదన్నమాట. సో ఫిష్ అండ్ తర్వాత లాస్ట్‌కి బ్రిడ్జ్ పోజ్ అంటారు. బ్రిడ్జ్ పోజ్ అయితే ఇంకా లాస్ట్‌కి ఎండ్ అన్నమాట ఇంకా అది. దాంతోని మన యోగా ఆసన్స్ అయితే ఈ రోజుకి కంప్లీట్ అయిపోతది. తర్వాత మనం ఇంకా చేయాల్సిన వర్క్స్ చాలా ఉన్నాయి కదా. అసలే ఈరోజు బయటికి కూడా వెళ్ళాలి కాబట్టి బట్టలన్నీ సర్దుకొని రెడీ అయిపోయి వెళ్ళాలి. బట్ వెళ్తున్నప్పుడు నాకెందుకో కొంచెం కాఫీ నాకు హస్బెండ్‌కి ఇద్దరికీ తాగాలనిపించింది. సో అందుకే కాఫీ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాము. ఈ తాటి బెల్లం వచ్చేసి బేసిక్‌గా మాకు ప్రమోషన్‌లో ఇంటికి హ్యాంపర్ పంపించారనమాట. అందులో మనకి కాఫీ బీన్స్, కాఫీ తర్వాత తాటి బెల్లం వచ్చింది. నేను ట్రై చేశాను. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇన్‌కేస్ మీకు కావాలి అంటే మీరు వాళ్ళని ఒకసారి అప్రోచ్ అవ్వచ్చు. తాటి బెల్లం అని చెప్పి మీకు ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తే కనిపిస్తది. కాకపోతే ఏమవుతదంటే కొంచెం మనకి ఇది ప్యూర్‌ది కాబట్టి తాటి బెల్లంది కొంచెం మనకి లైక్ మనం టీ అయితే ఎలాగైతే కొంచెం ఫిల్టర్ చేసుకుంటామో కాఫీని కూడా ఫిల్టర్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు ఆ చిన్న చిన్న బ్లాక్‌వి అలానే ఉండిపోతున్నాయి. సో ప్యూర్ అయినప్పుడు కొన్ని కొన్ని ఉంటది కాబట్టి అందులో ఒక చిన్న నెగెటివ్ ఇదన్నమాట. ఏముంది ఒక 30 సెకండ్స్ పెడితే ఫిల్టర్ చేసుకుంటే మీరు ప్రశాంతంగా కాఫీ తాగొచ్చు. సో తాటి బెల్లం మీ అందరికీ తెలిసే ఉంటుంది కూడా. హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో నేనైతే దాన్ని బీటర్‌తోని ఇలా బీట్ చేసుకుంటున్నాను. బేసిక్‌గా నాకు అర్జెంట్‌గా ఒక కాల్ తీసుకునేది ఉంది వర్క్ రిలేటెడ్‌ది. సో దానికోసం అని చెప్పి నేను కాసేపు బీట్ చేశాను. ఇంకెక్కువసేపు బీట్ చేసి అంత నా బ్రెయిన్ బేసిక్‌గా అక్కడ బీట్ చేయడం దానికన్నా అక్కడ కాల్ కంప్లీట్ చేయాలనే కాన్సంట్రేషన్‌లో పెట్టేసి నేను ఫాస్ట్‌గా కొంచెం తర్వాత ఫ్రోత్ అనేది ఎక్కువ రాకముందే కొంచెం బీట్ చేసేసి కాఫీ చేసేసుకున్నాం అన్నమాట. చేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అర్జెంట్ కాల్ ఉంటే కాల్ మాట్లాడేసిన తర్వాత ఇద్దరం ప్రశాంతంగా నేను నా హస్బెండ్ ఇద్దరం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకొని తర్వాత కాసేపు అలా బాల్కనీకెళ్ళి కాసేపు అలా బాల్కనీలో కూర్చొని మాట్లాడుకున్నాము. ఇక్కడ చియర్స్ కూడా కొట్టుకుంటున్నాము చూసేయండి. సో అలా బాల్కనీకెళ్ళి కాసేపు మాట్లాడుకొని ఇంటికొచ్చిన తర్వాత ఇంటి లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ అవకాడో శాండ్విచ్ చేసుకుంటున్నాము. సో ఇది నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా. సో అదే శాండ్విచ్ అనమాట. సేమ్ అవకాడో శాండ్విచ్‌కి ప్రాణం లాగా ఏంటి అంటే వెల్లుల్లి, మిర్చి అనేది పక్కా ఉండాలి. ఈరోజు అయితే మేము పపాయ తీసుకుంటున్నాము ఫ్రూట్స్ ప్లేస్‌లో. దాన్ని ఒక ప్రాపర్ బౌల్‌లో పెట్టుకున్నాము. ఇది నా ఒక్కదానికి కాదు. నేను నా హస్బెండ్ ఇద్దరం కలిసి కూర్చొని ప్రశాంతంగా తింటాము. బేసిక్‌గా మా ఇద్దరికి ఒక అలవాటు సెపరేట్ పెట్టుకోవడం కన్నా కూడా ఒకటే దాంట్లో పెట్టుకొని తినేస్తామనమాట. ఎందుకంటే మేమే క్లీన్ చేసుకోవాలి కాబట్టి. సో దానికోసం అన్నమాట. ఇక్కడైతే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. లాస్ట్ టైం చేసిన వీడియోలో మీకు ఆల్మోస్ట్ అన్నీ క్లియర్‌గా చూపించాను. సో అంతే శాండ్విచ్ మేకర్‌లో పెట్టేస్తే మనకి అవకాడో శాండ్విచ్ అయిపోతుందన్నమాట. మనం రాగా ఎలాగో తినలేం కాబట్టి సో ఇది బెస్ట్ ఆప్షన్. దాంతోపాటు నేనైతే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుంటున్నాను. సో మీకు అనిపిస్తుంది కదా. తర్వాత అలానే ఒక 15-20 మినిట్స్ అయిపోయిన తర్వాత పపాయ కూడా తీసేసుకున్నాను. సో మనం ఇంకా డిషెస్ అన్నీ క్లీన్ చేసేసుకుంటే ఈరోజు పని అయిపోద్దన్నమాట. అన్నీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ బాత్ చేసేసి నెక్స్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోవాలి. సో ఐయామ్ ఎక్సైటెడ్. చాలా మంత్స్ అవుతుందన్నమాట తనని కలిసి. వెళ్ళిన తర్వాత మీకు తనని కూడా చూపించడానికి ట్రై చేస్తాను. సో
ఇంటికి వెళ్తున్నాము. సో అదనమాట. సో మేబీ ఈరోజు వీడియో పోస్ట్ చేస్తానో లేదో తెలియదు కంప్లీట్గా. సో మార్నింగ్ అయితే షూట్ చేశాను, చూద్దాం. సో నా హస్బెండ్ డ్రాప్ చేసేసాడు. డ్రాప్ చేసేసి తను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. నేను వచ్చేసరికి అయితే నా ఫ్రెండ్ నా కోసం ఇక్కడ ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అయితే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ రైస్ ఐటమ్ ఉంది, తర్వాత నా కోసం అని చెప్పి స్పెషల్గా స్వీట్ చేస్తుంది, కద్దుకా ఖీర్ ట్రై చేసింది. సో టేస్ట్ బాగానే వచ్చింది. నేను వచ్చిన తర్వాత చేస్తా అని చెప్పాను, బట్ స్టిల్ అయినా కూడా నేను వెళ్ళే వరకు అయితే చేసేసింది. థ్యాంక్ యూ సో మచ్ రా. సో చాలాసార్లు ఎప్పుడు నన్ను పిలుస్తూ ఉంటుంది ఇంటికి, బట్ నేనే ఏదో ఒక పని ఉంది అని చెప్పి వెళ్ళడానికి కుదరదు. సో బట్ ఫైనల్గా ఆ రోజు అయితే పక్కా కలవాలి అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయి వెళ్ళి కలిసాను. సో బేసిక్గా ఇద్దరం హ్యాపీ, చాలా ముచ్చట్లు పెట్టుకున్నాము. అంటే చాలా ఉంటాయి మా ఇద్దరి మధ్య ముచ్చట పెట్టుకోవడానికి. అప్పుడప్పుడు కాల్ చేసుకుంటాము, డైలీ మాట్లాడుకోము. ఆ కాల్ చేసుకున్నప్పుడు అయితే గంటలు గంటలు మాట్లాడుకుంటున్నాము. సో నైట్ డిన్నర్లో మ్యాగీ తినేసి మూవీ చూద్దామని చెప్పి మూవీ సెలెక్షన్ కోసమే చాలా టైం వెతికి లాస్ట్కి ఏదో ఒక Thank you. మూవీ పెట్టుకొని ఇంకా ముచ్చట్లు ఎక్కువ మూవీ తక్కువ అలాగా అయిపోయింది. సో అలాగా ఆ రోజు కంప్లీట్గా డే అనేది చాలా హ్యాపీగా ఎండ్ అయిపోయింది అన్నమాట. సో వీడియో నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.